Hi dear students and parents, welcome back to my channel. This is the time to put web options అయితే పెట్టుకునే సమయం అమ్మ. మీరు కరెక్ట్గా క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే తెలంగాణ వెబ్సైట్ 2024 మొత్తము కంప్లీట్ అయిపోయింది. క్లియర్గా వెబ్ ఆప్షన్స్ అయితే జాగ్రత్తగా నీట్గా పెట్టుకుంటే ఎంత మంచిగా పెట్టుకుంటే మీకు అంత సీట్ వస్తుంది. నాకు ర్యాంక్ వచ్చిందంటాం కాదు, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఇది ఫైనల్ అంకం, మీకు ఫైనల్లో సీటు వస్తుందా లేదనేది మీ యొక్క వెబ్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంది. మరి షెడ్యూల్ అయితే వెబ్ ఆప్షన్స్ మరి 6 నుంచి 7 వరకు 7వ తారీఖు వరకు అయితే మరి 50,000 వరకు అయితే పెట్టుకోవాలి. 8 నుంచి రేపటి నుంచి మరి నేను వీడియో చేస్తుంది 7th అనుకుంటా, మరి 8 నుంచి రేపటి నుంచి మరి 8వ తారీఖు నుంచి 50,000 నుంచి లాస్ట్ వరకు అయితే పెట్టుకోవాలమ్మా. లాస్ట్ వరకు అయితే పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా మరి ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, మరి ర్యాంక్ వర్సెస్ సీటు, మరి లక్షల్లో సీటు వచ్చినా కానీ లక్షల్లో ర్యాంక్ వచ్చినా మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చే మరి సీటు వచ్చే అవకాశం ఉంది. మరి ఎంసెట్లో కంపల్సరీగా మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చుకుంటే ఎంసెట్లో 100% సీటు ప్రతి ఒక్కరికి క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి మొత్తము వస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఎంతమంది మనకి తెలంగాణలో ఆల్మోస్ట్ 90,000 సీట్స్ అయితే మరి ఉన్నాయి. అందరికీ సీట్స్ వస్తాయి, కంగారు ఏం పడద్దు. కాకపోతే వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ అంత మంచి సీటు వచ్చే అవకాశం ఉంది. ర్యాంక్ ఎంత పెద్ద వచ్చినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. 50,000 రావచ్చు, 60,000 రావచ్చు, 70,000 రావచ్చు, 80,000, 1,00,000 రావచ్చు, 1,50,000 ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. దిస్ ఈజ్ మరి చూద్దాం ఒకసారి స్టూడెంట్స్. మరి ఇక్కడ మన దగ్గర 175 కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ సంవత్సరం కొద్దిగా ఒక కాలేజీ పెరిగిందో, మరి కొత్త కాలేజీల ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర లేవు. మరి చూసినట్టయితే మన దగ్గర 175 కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సపోజు ఒక ఓసీ బాయ్స్ స్టూడెంట్ చూద్దాం. మనం ఓసీ బాయ్స్ స్టూడెంట్స్ని చూసినప్పుడు మరి ఇక్కడ లార్జెస్ట్ ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ ర్యాంకర్ ఎవరికైనా వచ్చిందో వీళ్ళు 1900 ఉందమ్మా. సిఎస్సి బ్యాచ్ 1900, సిఎస్సి జేఇంటూ విఎన్ఆర్, ఇవన్నీ అందరికీ తెలిసే. ఇవన్నీ మరి ఇక్కడ చూసినట్టయితే మీరు మరి 30 విఎన్ఆర్, ఓయూ కాలేజీ, ఇక్కడ మంచిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కూడా వచ్చింది. మరి స్టూడెంట్స్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 30 మంచి కాలేజీలు వచ్చేసినాయి. ఇక్కడ మీరు 30 ఇక్కడ వరకు మనం ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ కూడా మరి 6989 వరకు వచ్చేసారు ఇక్కడ ఓసీ పిల్లలు. ఇక్కడ జేఎన్టీయు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, గోకరాజు, సివిఆర్, ఎంజిఐటి ఇక్కడ కూడా మంచిగానే పెట్టుకోవచ్చు స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఇక్కడ సపోజు ఇక్కడ లాస్ట్ ఓసీ పిల్లల్లో మెయిన్ ఏంటంటే ఓసీ పిల్లల్లో ఎంతవరకు వస్తున్నాయి సీట్లు అంటే మీరు కంగారు పడాల్సింది. జస్ట్ నేను ఉరామరిగా చెప్తున్నాను మీకు. ఓసీ పిల్లలకి ఇక్కడ చూసినట్టయితే మనము ఈ లిస్టు ఎవరికైనా కావాలిస్తే మరి మనం 1,80,000 వరకు వచ్చిందమ్మా. సివిల్ ఇంజనీరింగు 1,80,000 వరకు సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసింది. ఏ కాలేజ్ అంటే 1,80,000 వరకు ఎవరికైతే ఓసీ పిల్లలకి వచ్చిందో వరంగల్ నిగ్మా ఇంజనీరింగ్ కాలేజ్ అంట వరంగల్. మరి హైదరాబాద్ సిటీలో కూడా జయప్రకాష్, జేఇంటూ క్యాంపస్లో వచ్చినాయి. జేఇంటూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాదు, సిరిసిల్ల, వీటిల్లో కూడా వచ్చినాయి. మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. కాకపోతే జేఎన్టీలో ఏంటంటే జేఎన్టీ ఒక కోకటపల్లి తర్వాత అదేవిధంగా జగిత్యాల, సుల్తాన్పూర్ తప్పితే మిగతా వాటిల్లో మరి ఫ్యాకల్టీ కూడా లేదని మరి వార్తలు వస్తున్నాయి, కథనాలు అయితే మనకి వస్తున్నాయి. ఫ్యాకల్టీ కూడా లేదంటున్నారు. మరి చూద్దాం. వాళ్ళు మీరు ఇక్కడ చూడొచ్చు. మా కేయూ కాలేజు, నేతాజీ, ఇందూరు, మదర్ తెరీసా, జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వనపర్తి, ఇలా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. మీకు 1,74,000 వరకు వచ్చినా కానీ మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక మరి పోతే బీసీఏ స్టూడెంట్స్ 1,37,000 వరకు మెకానికల్ ఇంజనీరింగు ఇక్కడ వచ్చింది. మనం బీసీఏ చూసినట్టయితే బీసీఏ చూద్దాం. బీసీఏ స్టూడెంట్స్కి ఇక్కడ మీకు
1,80,000 వరకు కూడా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా వచ్చింది. ఖమ్మము, మహబూబాబాదు ఇవన్నీ వచ్చినాయి. అవంతి కాలేజు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, కోసిగిలో సిఎస్సి బ్రాంచ్, సిఎస్సి డేటా సైన్స్ ఇక్కడ 10,70,000 వరకు కూడా వచ్చింది. మరి స్టూడెంట్స్ అందరికీ వచ్చేస్తాయి. స్టూడెంట్స్ ఎవరికైనా సరే మరి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఇబ్బంది ఉంటే కొంతమంది పేరెంట్స్కి తెలియట్లా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సార్ నేను ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ ఫీజు 2,000 రూపాయలు అయితే నేను లిస్ట్ ఇస్తానమ్మా. మీరు 2,000 రూపీస్ అయితే తీసుకుంటాను. సార్ 2,000 మాకు పెట్టుకోవడం రాదంటే 2,000 రూపీస్ ప్లస్ ఎడిషనల్గా నేను సర్వీస్ ఛార్జ్ కూడా తీసుకుంటాను. 2,000 రూపీస్ పైన ఇంకా నేను మీరు నాతో మాట్లాడండి, అప్పుడు నేను చెప్తాను ఎంత అమౌంట్ అని. నేనే వెబ్ ఆప్షన్స్ పెట్టిస్తాను. ఇప్పటివరకు అయితే ఎవరికి వెబ్ ఆప్షన్స్ పెట్టిలే, నేను లిస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేశాను. 2,000 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది. ఓన్లీ లిస్ట్ ఇస్తాను, నేను లిస్ట్ ఇస్తాను, గైడ్ చేస్తాను. మీరు ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది గైడ్ చేయడం జరుగుతుంది. 2,000 రూపీస్ అయితే ఛార్జ్ మీరే పెట్టుకోండి. నేను మొత్తము A to Z గైడ్ చేస్తాను. సార్ నాకు అదేం తెలీదు, నాకు వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టిస్తారంటే మరి 2,000 రూపీస్ ప్లస్ ఇంకా సర్వీస్ ఛార్జ్ కూడా తీసుకుని కావాల్సిన ఎవరైనా ఉంటే మనల్ని కాల్ చేయండి. మరి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా నంబర్ ఇస్తాను. మీకు ఇక్కడ చూడండి AWS గర్ల్స్, EWS బాయ్స్ చూసినట్టయితే మీరు ఇక్కడ EWS అందరూ లక్షల్లో వచ్చిన మీకు సీట్ వచ్చి 1,80,000 వరకు వచ్చేసింది. అందరికీ సీట్స్ వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అమ్మ, నేను ఏ క్యాస్ట్ గురించి చెప్తాను, అది ఓసీ పిల్లలైనా కానీ, BCA, BCB, BCD, BCE, మరి మైనారిటీ స్టూడెంట్, SC బాయ్స్, SC గర్ల్స్, ST బాయ్స్, ST అందరికీ కూడా సీటు వచ్చే అవకాశం ఉంది. మీరు CSE సీట్లు కూడా బాగానే ఉన్నాయి. CSE బ్రాంచ్కి సంబంధించిన సీట్లు కూడా బాగానే ఉండి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయి. ఇప్పుడు నేను కూడా స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనుకున్నాను. మనం జస్ట్ సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. మనం 2,000 రూపాయలు మీకు కౌన్సిలింగ్ ఎవరైతే మరి తెలంగాణ వెబ్సైట్ పిల్లలు మరి కొంతమంది తెలియట్లా, వాళ్ళ వరకే లిమిటెడ్లో వాళ్ళ వరకే ఒకళ్ళు 2-3 హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మరి 2,000 రూపాయలు అయితే లిస్ట్ మాత్రం ప్రొవైడ్ చేస్తాను. 2,000 రూపాయలు లిస్ట్ అవుతుంది. లిస్ట్ ఇచ్చి మీరు గైడ్ చేస్తాను, ఎక్కడ పెట్టుకోవాలి, ఏ బటన్ నొక్కాలి. కొంతమంది సేవ్ బటన్ ఎక్కడ ఉందో కూడా, సబ్మిట్ బటన్ నొక్కుకోవటం కూడా తెలియట్లా, అందుకని నేను గైడ్ చేస్తాను. ప్లస్ 2,000 రూపీస్ ప్లస్ నేనే వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. నా నంబర్కి కాల్ చేయండి, ఇక్కడ ఉంటుంది నంబరు. మరి ఇది మరి QR కోడ్ అమ్మ, ఈ QR కోడ్కి మరి స్కాన్ చేసి పేమెంట్ చేసినట్టయితే ఇక్కడ మీరు నాకు కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మరి వెబ్ ఆప్షన్స్ కూడా నేనే ఇస్తాను, మరి కౌన్సిలింగ్ కూడా నేనే పెడతాం జరుగుతుంది. కొంతమంది అంటే మరి నంబర్సే 1 2 3 4 5 6 5-6 మందికి మాత్రమే నేను పెట్టగలను. మీరు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, అప్రోచ్ అవ్వండి. ఎవరైనా మరి పల్లెటూరులో ఉన్న వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే మరి నన్ను అప్రోచ్ అవ్వండి. మరి ఏ బ్రాంచ్ పెట్టుకోవాలనేది లిస్ట్ కూడా నేను ఇస్తాను. మరి వెబ్ ఆప్షన్స్ కూడా నేనే పెడతాం జరుగుతుంది. ఈ నెంబర్ కూడా మరి డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా చూసుకోండి ఒకసారి. ఇది స్టూడెంట్స్, మనం ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా మీకు సీటు రావటం ఖాయం, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వెబ్సైట్ మనకి నెక్స్ట్ మంత్ 15th కల్లా క్లాసెస్ అయిపోతాయి. మరి ఈ వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పుడు పెట్టుకోవాలనేది ఒకసారి కూడా చూద్దాం. మరి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే 8వ తారీఖు దాకా జరుగుతుందమ్మా. మరి 8వ తారీఖు దాకా ఇంకెవరైనా ఉంటే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజే లాస్ట్ డేట్. నేను వెరిఫికేషన్ మీరు చేసుకోవచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి 8వ తారీఖు దాకా లాస్ట్ డేట్. ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ 6 నుంచి 10, 4వ తారీఖు, 10వ తారీఖు లాస్ట్ డేట్ అటమ్మా. 10th అంటే ఫ్రైడే, మరి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే రోజు మీకు లాస్ట్ డే ఉంది. 10వ తారీఖు అయితే లాస్ట్ డే ఉంది. వెబ్ ఆప్షన్ ఉపయోగించుకోండి చక్కగా. డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్ అన్నారు, మోడిఫికేషన్ ఆఫ్ మార్క్ షీట్ కూడా ఈసారి మార్క్ షీట్ కూడా జోసా తరహాలో మార్క్ షీట్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. మార్క్ షీట్ కూడా ఎలా మరి చూసుకోవాలి. 10వ తారీఖు లోపు వెబ్ ఆప్షన్స్ కంపల్సరీగా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అందరికి మంచిగా సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ, బై. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.